హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ సతీష్. ఈరోజు మీకు ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఎవరైతే 10th పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్నారో వారికి ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఉపయోగపడుతుంది. బిఫోర్ గోయింగ్ టు ద ఎగ్జామినేషన్, దీంట్లో మొదటి పాయింట్ ఏంటంటే హాల్ టికెట్ బాగా చదవండి. ఎగ్జామినేషన్ టైం టేబుల్ అండ్ డే వైజ్ సబ్జెక్ట్స్ని గురించి పూర్తి అవగాహనతో ఉండండి. సెకండ్ పాయింట్, ఎగ్జామినేషన్ టైమింగ్స్ 9:30 to 12:45 PM. హాల్ టికెట్ ఇచ్చిన వెంటనే మీ డేట్ ఆఫ్ బర్త్, ఫోటో, సబ్జెక్ట్స్ చెక్ చేసుకోండి. చేంజెస్ ఏమన్నా ఉంటే వెంటనే మీ స్కూల్ హెచ్ఎంని కలవండి. నెక్స్ట్ పాయింట్, ఒరిజినల్ హాల్ టికెట్ని మాత్రమే ఎగ్జామ్కి తీసుకువెళ్ళాలి. ఏ కారణం చేతనైనా తీసుకెళ్ళకపోతే ఎగ్జామ్కి అలౌ చేయరు. నెక్స్ట్ పాయింట్, బ్లూ ఆర్ బ్లాక్ పెన్స్ మాత్రమే తీసుకొని వెళ్ళాలి. ఒక స్పేర్ పెన్ కూడా ఉండాలి. ఏదైనా ఇబ్బంది వస్తే ఉపయోగపడుతుంది. మరిన్ని టూల్స్ కూడా కంపల్సరీగా తీసుకుని వెళ్ళాలి. అవేంటంటే స్కేల్, రైటింగ్ ప్యాడ్, పెన్, పెన్సిల్, ఎరేజర్, షార్పెనర్, జియోమెట్రీ బాక్స్, స్కెచ్ పెన్స్ బ్లూ ఆర్ బ్లాక్ మాత్రమే. రెడ్ ఆర్ గ్రీన్ ఎక్కడా వాడకూడదు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇవి కాకుండా ఇంకా ఏ విధమైన మెటీరియల్స్ తీసుకువెళ్ళకూడదు. వైట్ పేపర్స్ కానీ, చిన్న చిన్న పేపర్ స్లిప్స్ కానీ అసలు తీసుకెళ్ళకూడదు. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్కి ఏ విధమైన స్టడీ మెటీరియల్స్ తీసుకెళ్ళకూడదు. వైట్ పేపర్స్ కానీ, చిన్న చిన్న స్లిప్స్ కానీ తీసుకెళ్ళకూడదు. నెక్స్ట్, కంగారుగా సెంటర్కి వెళ్ళిన తర్వాత టెన్షన్గా చదవడం వలన ఇబ్బంది పడతారు. కావున ప్రశాంతంగా కూర్చోండి. ఇంటి నుండి బయలుదేరే ముందు నీకు నచ్చిన దేవుని ముందు కూర్చొని 5 నిమిషాలు ప్రేయర్ చేసుకొని మీ పేరెంట్స్ దగ్గర ఆశీర్వచనం తీసుకుంటే చాలా పాజిటివ్ వైబ్స్ మీకు వస్తాయి. అన్నెసరీ డిస్కషన్ చేయకుండా మైండ్ని ప్రశాంతంగా ఉంచండి. సెంటర్కి ఖచ్చితంగా ఎవరొకరి సహాయంతోనే వెళ్ళండి. రిపోర్టింగ్ టైం 8:30 AM to 9:30 కాబట్టి 8:30 షార్ప్ సెంటర్కి రీచ్ అయ్యేలా చూసుకోండి. వెళ్ళిన తర్వాత ఎవరితో ఎక్కువగా మాట్లాడడం, అరవడం, కేకలు వేయడం చేయకుండా ప్రశాంతంగా కూర్చోండి. 8:30కి మీరు వెళ్ళగానే అక్కడ స్కూల్ బయట మీ హాల్ టికెట్ నెంబర్, రూమ్ నెంబర్, పేపర్ షీట్ని బోర్డుకి స్టిక్ చేసి ఉంటుంది. అది చెక్ చేసుకోండి. 9:30 తర్వాత ఒక్క నిమిషం లేట్ అయినా ఎగ్జామ్కి అలౌ చేయరు. ఎట్ ద ఎగ్జామినేషన్ సెంటర్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏ విధమైన హెల్త్ ఇష్యూస్ ఉంటే, ఫస్ట్ ఫీవర్ కానీ, వీక్నెస్ కానీ ఏవైనా ఉంటే ముందుగా ఇన్విజిలేటర్కి ఇన్ఫామ్ చేయండి. తర్వాత వాటర్ బాటిల్, పెన్, పెన్సిల్ కోసం ఎవరి మీద ఆధారపడకండి. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫుడ్ మెటీరియల్స్ ఏమీ తీసుకెళ్ళకండి. చక్కగా ఉదయాన్నే మజ్జిగన్నం కానీ, ఇడ్లీ కానీ తినండి. ఆయిల్ ఫుడ్ తినకండి. ఇది కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. మీ పర్సనల్ బిలాంగింగ్స్ ఏమీ అక్కడ ఉంచనివ్వరు కాబట్టి అవాయిడ్ చేయండి. సెంటర్ దగ్గర అనవసరమైన రూమర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. పేపర్ లీక్ అయ్యిందనో, గెస్ క్వశ్చన్స్ వచ్చినాయనో ఇలాంటి ఫాల్స్ స్టేట్మెంట్స్ చేయకండి. ఏ విధమైన ఎలక్ట్రిక్ డివైసెస్ని తీసుకెళ్ళకండి. ఇక ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్, ముందుగా మీ సీరియల్ నెంబర్, రూమ్ నెంబర్, బెంచ్, పేపర్ కానీ ప్రాపర్గా చెక్ చేసుకోండి. కూర్చునే ముందు మీ సరౌండింగ్స్ని చెక్ చేసుకొని ఏమైనా అన్నెసరీ థింగ్స్ ఉంటే ఇన్విజిలేటర్కి ఇన్ఫామ్ చేయండి. మీకు ముందుగా ప్రింటెడ్ బార్ కోడెడ్ ఓఎంఆర్ షీట్ అండ్ 24 పేపర్స్ ఉన్నటువంటి ఒక ఆన్సర్ బుక్లెట్ ఇస్తారు. ఓఎంఆర్ షీట్పై మీ పర్టికులర్స్ అన్నీ ప్రింటెడ్ ఉంటాయి. అవి అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఏ విధమైన చేంజెస్ ఉంటే ఇన్విజిలేటర్కి ఇన్ఫామ్ చేయండి. ఓఎంఆర్ వెరిఫికేషన్ అయిన తర్వాతే ఆన్సరింగ్ స్టార్ట్ చేయండి. 24 పేజెస్లో ఎక్కడా కూడా మీ నేమ్, రోల్ నెంబర్, మిగతా పర్టికులర్స్ ఏమీ ఎక్కడా రాయకూడదు. బుక్లెట్ ఏమాత్రం వేస్ట్ చేయకుండా ఎక్స్ట్రా బుక్లెట్స్ ఇవ్వరు. సో ఏ విధమైన స్ట్రైక్అవుట్స్ లేకుండా నీకు ఇచ్చిన బుక్లెట్ని సరిపోయేటట్టుగా చూసుకోండి. ఇక ఎగ్జామ్ రాస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే నర్వ్స్ ఫీల్ అవ్వకుండా ఒక్క నిమిషం లాంగ్ బ్రీత్ చేసి నీ బ్రీతింగ్, హార్ట్ బీట్ నార్మల్ చేసుకొని ప్రశాంతంగా చదవండి. కాన్ఫిడెంట్గా చదివి నీవు బాగా ప్రజెంట్ చేయగలిగే క్వశ్చన్స్ ముందుగా సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ మారినా పర్వాలేదు కానీ సెక్షన్ నెంబర్
క్వెషన్ నెంబర్ కరెక్ట్‌గా వేసుకొని ఎగ్జామ్ ప్రారంభించండి. సెక్షన్ నంబర్ సెంటర్ ఆఫ్ పేజ్ క్వెషన్ నంబర్ ఆన్సర్ బుక్లెట్ మార్జిన్ లోపల రాయండి. ఆన్సర్స్ బుక్లెట్‌లో క్వెషన్స్ రాయనక్కర్లేదు. ప్రశాంతంగా ఆన్సర్స్ చేయండి. ఎగ్జామ్ మధ్యలో పెన్ను మార్చవలసిన అవసరం వస్తే ఖచ్చితంగా ఇన్విజిలేటర్ సైన్ తీసుకోండి. క్వెషన్ పేపర్ పైన ఏమీ రాయకూడదు. అవకాశం ఉన్నంత వరకు స్ట్రైక్అవుట్స్ లేకుండా చూసుకోండి. ఎగ్జామ్ సెంటర్‌కి స్కూల్ యూనిఫామ్‌లో వెళ్ళకూడదు. సివిల్ డ్రెస్‌లో మాత్రమే వెళ్ళాలి. ఇన్విజిలేటర్‌తో ఆర్గ్యుమెంట్స్ చేయకండి. రెస్పెక్టివ్‌గా ఉండండి. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఇన్విజిలేటర్‌కి చెప్పండి. మీ ఎగ్జామ్ పూర్తయిన తర్వాత పేపర్ మొత్తం రీచెక్ చేసుకొని కంటెంట్‌ని మార్చే ప్రయత్నం చేయకుండా క్వెషన్ నంబర్, సెక్షన్ నంబర్ కరెక్ట్‌గా రాసారో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ ఎగ్జామ్ 12:45 కన్నా ముందుగా అయిపోయినా బయటకు వచ్చే ప్రయత్నం చేయకండి. సో స్టూడెంట్స్, ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ మీరు మీ ఎగ్జామ్‌ని ప్రశాంతంగా రాయడానికి సహకరిస్తుందని ఆశిస్తున్నా. సో స్టూడెంట్స్, విష్ యూ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్ అండ్ మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. This is your Satish. Thank you once again.